హలో హాయ్ వెల్కమ్ టు మన కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మునగాకు పప్పు. టేస్టీగా బాగుంటుంది. చూడండి, మునగాకు ఇలా ఉంటుంది. మనం ఆకాకు తీసుకోవాలి, ఇలా వేరుకొని పక్కన ఉంచుకోవాలి. అప్పుడు అంతలో మనము ఒక చిన్న గ్లాసుడు పప్పు ఉడకబెట్టి సరిగ్గా ఇది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టి ఇది వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇంకా పప్పు ఇలా ఉడికిన తర్వాత మనము ఒక ఆయిల్ పెనం పెట్టి ఈ పప్పులోనే కొంచెం పసుపు, ఉప్పు, మనం సన్నగా తరిమి పెట్టుకున్న మామిడికాయ, ఒక చిన్న మామిడికాయ కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లిగడ్డ వేసి కారం, ఒక చెంచా కారం. పప్పు ఒక విజిల్ అయిన తర్వాత మనం మళ్ళీ ఇలా చేసుకోవాలి. ఒక గ్లాస్ పప్పు నానబెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఇలా సన్నగా తరిమి పెట్టుకోవాలి. మామిడికాయ సన్నగా తరిమి పెట్టుకొని ఇది కూడా పప్పులో వేసి మళ్ళీ ఒక విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఉడికేలోపు మనం ఒక కడాయి పెనం పెట్టుకొని దాంట్లో ఒక పావు ఆయిల్ వేసుకొని ఈ ఆకు మంచిగా 2 సార్లు మంచి వాటర్లో 2-3 సార్లు కడుక్కొని వాటర్ పోయిన తర్వాత అప్పుడు ఆయిల్లో వేయాలి. ఇలా ఆయిల్లో మగ్గనియాలి. బాగా మగ్గిన తర్వాత ఒక 6-7 ఎల్లిపాయలు పొట్టు తీసి ఆకుకూరలోనే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు కొంచెం ఆకుకూరలో కూడా కొంచెం రుచికి సరిపడా కొంచెం కారము, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఇది పక్కన పెట్టుకొని రుబ్బిన తాలింపు పెట్టుకోవాలి. ఈ పప్పు రుబ్బేసి అదే ఆకుకూరలో ఇంకొక సైడ్కి తీసి కొంచెం ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసి ఇలా పప్పులో ఆకుకూర మొత్తం పోపు వేసుకొని తాలింపు పెట్టుకొని అందులో వేసాను. ఇలా ఉంటుంది. చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.